ాలు చేసే వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. రాష్ట్రంలో టీడీపీ గాలి వీస్తోందన్నారు. ఇది పెద్ద తుపానుగా మారబోతోందన్నారు. రానున్న 3 రోజుల్లో అరాచకాలు జరుగుతాయని జగన్ ప్రచారం చేస్తున్నారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తోక కట్ చేస్తానని ఎన్నికల ప్రచార సభలో హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో మా పోరాటం వైసీపీతో కాదు, టీఆర్ఎస్తోనే. వైసీపీని అడ్డుపెట్టుకుని మా జోలికి వస్తే వదిలిపెట్టమన్నారు చంద్రబాబు. ఖబర్దార్ కేసీఆర్, జాగ్రత్తగా ఉండు అని టీడీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రానికి జగన్ అతిపెద్ద సమస్యని విమర్శించారు. చిత్తూరు జిల్లాలోని పలమనేరు, శ్రీకాళహస్తి, తిరుపతి, కడప జిల్లా బద్వేలు, రాయచోటిలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. హైదరాబాద్లో టీడీపీ సేవామిత్ర యాప్ సమాచారాన్ని దొంగలించిన కేసీఆర్ దానిని జగన్కు ఇచ్చారని ఆరోపించారు. వైసీపీకి ఓటేస్తే బీజేపీకి, టీఆర్ఎస్కు వేసినట్లే అని తెలిపారు. జన్మభూమికి ద్రోహం చేసిన వైసీపీ ఈ గడ్డపై ఉండడానికి వీల్లేదని అన్నారు. 2014లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పినట్లే ఈసారి వైసీపీకి చెప్పాలని పిలుపునిచ్చారు. నమ్మక ద్రోహం, జన్మభూమికి అన్యాయం, జన్మభూమికి పుట్టిన గడ్డకు ద్రోహం చేసే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆయన పార్టీ అభ్యర్థుల్ని ఒక్క ఓటు వేయకుండా మీరు ఓడగట్టగలిగితే అదే పెద్ద గుణపాఠం. రేపు నరేంద్ర మోడీకి ఒక లెసన్ కావాలి, కేసీఆర్కి ఒక గుణపాఠం కావాలి. ఇది ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజా విజయం కావాలి. మైనారిటీల పాలిట రాక్షసుడు మోదీ అన్నారు. మైనారిటీల పట్ల ప్రధాని మోదీ రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. త్రిపుల్ తలాక్ బిల్లును అడ్డుకున్నది తానేనని తెలిపారు. గత ఎన్నికల్లో ముస్లింలంతా వైసీపీకి ఓట్లు వేశారని, చివరికి ఆ పార్టీ అమ్ముడుపోయిందన్నారు. కేసుల కోసం ఓట్లు తాకట్టు పెట్టిన జగన్ ప్రధాని మోదీ చంకలో కూర్చున్నాడంటూ ఎద్దేవా చేశారు. మైనారిటీలు సంతోషంగా ఉండేందుకు తమ ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోందని తెలిపారు. బద్వేలు, రాయచోటిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలకు భారీ ఎత్తున జనం విచ్చేశారు. పలమనేరు సభకు హాజరైన జన సందోహాన్ని చూసి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కోటేస్తే నరేంద్ర మోడీ ఖాతాలోకి పోతుంది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే మైనారిటీకి రక్షణ లేదు, అభద్రతాభావంతో ఉట్టిడికిపోతారు. జాగ్రత్తగా ఉండమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. రాష్ట్రానికి జగన్ ఉన్మాదం పెద్ద సమస్యగా మారిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఆయన చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, పోలవరంపై కోర్టుకెళ్లడం, రాజధాని నిర్మాణానికి అడ్డుపడ్డం వంటి చర్యలతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. కోడికత్తి డ్రామా ఎంత రక్తి కట్టించారో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. పనికిరాని జగన్ ఛానల్, పత్రిక వివేక గుండెపోటుతో మృతి అని వేశాయని గుర్తు చేశారు. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించి అంత్యక్రియలు చేసేయాలనుకున్నారని, కానీ వ్యూహం బెడిసికొట్టిందని తెలిపారు. హత్య అని నిర్ధారణ అయిన తర్వాత తనపైన, మంత్రి ఆదినారాయణ రెడ్డిపైన ఆరోపణలు చేశారని ధ్వజమెత్తారు. మోదీ అండ చూసుకుని సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారన్నారు. వివేక కుమార్తె ఢిల్లీకి వెళ్లి హోంమంత్రిని కలిశారని, ఎన్నికల కమిషన్కు తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. వివేక మరణ వార్తను మీరు రాజకీయం చేసి మాపై రుద్దే ప్రయత్నం చేస్తారా? ఇలాంటి వారి వల్ల మనకు రక్షణ ఉంటుందా? ఇలాంటి వారికి మీరు ఓట్లు వేస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. వీళ్ళు బయట ప్రపంచానికి తెలియకుండా గుండెపోటని చెప్పి అంత్యక్రియలు చేయాలనుకున్నారు. అది పోస్ట్ మార్టం చేస్తే ఎవరికైనా మీరు చూసుంటారు, తల పగిలింది, మెదడు బయట వచ్చింది, దారుణమైన ఆయుధాలు వాడారు. అలాంటి చూడంగానే అర్థమవుతుంది దాన్ని సహజ మరణం కింద చిత్రీకరించే పరిస్థితికి వచ్చారు, గుండెపోటు కింద. ఆ తర్వాత చూశారు డ్రామా, నేను చంపేశానంట, నేనే వాళ్ళ ఇంట్లో పోయి మొత్తం కడిగేశా. ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఎందుకు? వీళ్ళ కాపలాదారుడు ఢిల్లీలో ఉన్నాడు, వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తాడు నరేంద్ర మోడీ, దానికి అది వేయాల. ఆంధ్రుల్ని ఎన్నోసార్లు అవమానించిన కేసీఆర్తో జగన్ చేతులు కలిపారని, ఓట్లు వేసి గెలిపిస్తే కేసుల మాఫీ కోసం రాష్ట్రాన్ని కేసీఆర్కు తాకట్టు పెడతారని బాబు తెలిపారు. కేసీఆర్ పంపిన 1000 కోట్ల సొమ్మును జగన్ పంచుతున్నారని, జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.